కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రోడ్ల నిర్మాణానికి 200 కోట్లకు పైగా నిధులొచ్చాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. 2 ఏళ్లలో 100 కోట్ల విలువైన 611 రోడ్ల నిర్మాణం పూర్తయింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పిఠాపురం రూపురేఖలు అయితే మారుతున్నాయి. ఎన్నో దశాబ్దాల నుంచి కొన్ని గ్రామాలకు త్రాగునీరు అలాగే రోడ్లు వసతి లేదని వారు అధికారుల వద్ద ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకున్న వారి సమస్య తీరని పరిస్థితి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పిఠాపురం అభివృద్ధి పరుగులు తీస్తుంది. 200 కోట్ల రూపాయలతో పిఠాపురంలోని వివిధ గ్రామాలకైతే రోడ్ల నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. అసలు ఆ రోడ్ల నిర్మాణాలు ఎలాగున్నాయి, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలన్నీ పిఠాపురంలో కార్యరూపం దాలుస్తున్నాయి. ఎన్నికల ముందు పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, దేశంలోని ప్రజలందరూ పిఠాపురం వైపు చూసేలా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. పిఠాపురంలో ఈ అభివృద్ధి పనులు అయితే ఆక్కండా జరుగుతున్నాయి. 200 కోట్ల రూపాయల బడ్జెట్తో అయితే పిఠాపురంలో రోడ్లు అద్దాన్ని తలపిస్తున్నాయి. గతంలో దశాబ్దాల కాలం నుంచి అసలు తమ గ్రామానికి కార్లు వస్తాయా, ఆటోలు వస్తాయా, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు కూడా రాని పరిస్థితుల్లో ప్రజలంతో ఆ విచారాన్ని వ్యక్తం చేసేవారు. ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామానికి రోడ్లు లేని దుస్థితిని తలుచుకుని వారు కుమిలిపోయే పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు తమ గ్రామాన్ని సందర్శించే ప్రజాప్రతినిధులను వారు ఒకటే అడిగేవారు, తమ గ్రామానికి రోడ్లు కావాలని, ఇది ముఖ్యంగా చేసి పెట్టాలని వారు అభ్యర్థించేవారు. ఆ విధంగానే హామీలు ఇచ్చిన తర్వాత ఆ గ్రామాన్ని కన్నెత్తి చూసిన పాపాన్ని కూడా పోయేది కాదు. ఈ పరిస్థితుల్లోనే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన చెప్పిన మాటలన్నీ అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. అభివృద్ధి పనులు అయితే వేగవంతం అయ్యాయి. వారు ఎప్పటి నుంచో ఇక్కడ దశాబ్దాల కాలం నుంచి తమ గ్రామంలో పక్క గ్రామానికి వెళ్ళాలన్నా, పక్కనున్న పట్టణానికి వెళ్ళాలన్నా రోడ్లు లేని దుస్థితిలో అయితే వారు ఉండేవారు. వర్షాకాలం వచ్చిందంటే వారి అవస్థలు అయితే వర్ణనాతీతంగా ఉండేవి. ఈ పరిస్థితులన్నింటినీ గట్టెక్కిస్తూ వారి కష్టాలను తీరుస్తూ పవన్ కళ్యాణ్ అయితే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతూ రోడ్లను అయితే విస్తృతంగా అంటే అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు తారు రోడ్లు అంటే చూడని గ్రామస్తులు అయితే తమ గ్రామానికి కొత్త రోడ్లు వచ్చాయని ఆనందపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం రాపర్తి రాయవరం రోడ్లో ఉన్నాం. ఇక్కడ రోడ్లను చూస్తున్నాం. ఇటీవల వేసిన ఈ రోడ్లు అయితే అంబులెన్సులు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ గ్రామానికి తరలి వెళ్తున్నాయి. పొలం పనులు చేసుకునే గ్రామస్తులు కూడా చాలా ఈజీగా తమ వాహనాలను ఈ రోడ్ల నుంచి పొలాల్లోకి తీసుకెళ్లి తిరిగి పనుల తర్వాత తిరిగి తమ గ్రామంలో తీసుకెళ్లే పరిస్థితి అయితే నెలకొంటుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి 200 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. 2 ఏళ్లలో 100 కోట్ల విలువైన 611 రోడ్ల నిర్మాణం అయితే ఇప్పటికే పూర్తయింది. వీటి పొడవు సుమారు 152 కిలోమీటర్లు. మరో 70కి పైగా రోడ్ల నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ విషయాన్ని అయితే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అయితే ఒక ప్రకటనలో అయితే తెలియజేసింది. అలల కోతకు సముద్ర గర్భంలో కలిసిపోయిన ఈ తీర ప్రాంతాల్లో మాయాపట్నం మత్స్యకారుల 10 ఏళ్ల క్రితం సబ్బంపేట సమీపంలో కొత్త మాయాపట్నం కాలనీ పేరిట పునరావాసం ఏర్పాటు చేశారు. ఇల్లు నిర్మించిన మౌలిక సదుపాయాలు కల్పించలేదని గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే ఈ తమ అభ్యర్థనను వెల్లడించారు. తమ కష్టాలు తీర్చాలని ఆయన వేడుకోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి చొరవ తీసుకుని 1.52 కోట్లతో కాలనీ, మరో 1.5 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు, 2.8 కిలోమీటర్ల కాలువలు అయితే నిర్మించారు. ఇదే కాలనీకి సమీపంలో మరో పునరావాస కాలనీ కొత్త సూరాడపేటలో 93 లక్షలు వెచ్చించి 1.6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు అయితే నిర్మించి సబ్బంపేట కొత్తపల్లి ప్రధాన రహదారిని అనుసంధానించినట్లు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించాలని అధికారులను అయితే ఉప ముఖ్యమంత్రి అయితే ఆదేశించడం జరిగింది. కొత్త రోడ్ల నిర్మాణాలు, పాత రోడ్ల మరమ్మతులు తదితర అంశాలపై కూడా ఆయన అధికారులకు పూర్తిగా సూచనలు, సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. పెండింగ్లోని 70 కిలోమీటర్ల రోడ్ల పనులు అయితే గడువులోగా పూర్తి చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. బడి గుడి అని తేడా లేకుండా మొత్తం అన్ని గ్రామాలను అనుసంధానం చేస్తూ పక్కనున్న పట్టణాలకు వెళ్లే విధంగా, అలాగే ఈ పొలం పనులు చేసుకోవడానికి పొలంలోకి వెళ్లే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోడ్లను అయితే పూర్తిగా చేపట్టడం జరిగింది. రోడ్ల నిర్మాణం అయితే కొన్ని చోట్ల అయితే వేగవంతంగా పనులు పూర్తవుతున్నాయి. రైతులు అలాగే గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి తమ గ్రామాలకు రోడ్లు
రోడ్లు వస్తాయా, ఇది కలగానే మిగిలిపోతుందా అనే ఒక మేమాంసలో అయితే ఉన్నాము, ఒక అనుమానంతో అయితే ఉన్నాము. ఆ అనుమానాలన్నీ పటాపంచులు చేస్తూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను అయితే నిలబెట్టుకుంటున్నారు. తాము ఎప్పుడో ఎన్నికల ముందు ఆయన అభ్యర్థించాము ఈ రోడ్లు కావాలని, అది మర్చిపోకుండా తాము మర్చిపోయాము, పవన్ కళ్యాణ్ అడిగామని. కానీ పవన్ కళ్యాణ్ మర్చిపోకుండా ఈ రోడ్ల నిర్మాణం అయితే వేగవంతం చేశారు. రోడ్లు ఇప్పటికే అద్దాలను తలపిస్తున్నాయి. రోడ్లలో ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది. గతంలో వర్షాకాలంలో గుంతల్లో పడి తీవ్ర గాయాల పాలైన సంఘటనలు కూడా తమ గ్రామంలో ఉన్నాయి. వర్షాకాలంలో తమ గ్రామానికి అంబులెన్స్ రావాలంటే 1 కిలోమీటర్ మేర ఈ పేషెంట్ని అయితే మోసుకెళ్ళి అక్కడ అంబులెన్స్ ఎక్కించవలసి వచ్చేది. ఆటోలు కూడా తమ గ్రామానికి రాలేని పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత గ్రామంలోకి అంబులెన్సులు తిరుగుతున్నాయి, ఆటోలు తిరుగుతున్నాయి, అయితే కార్లు తిరుగుతున్నాయి. మరోవైపు పొలాల్లోకి వెళ్ళడం కూడా చాలా ఈజీగా ఉందని కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మిగిలిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన తొందరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులు పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించబోమని, ఈ రోడ్ల నిర్మాణంలో అవినీతి జరిగితే సహించబోమని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్లు అలాగే ఇక్కడున్న కొంతమంది ఇంజనీరింగ్ సిబ్బంది కూడా రోడ్ల నిర్మాణంలో ప్రత్యక్షంగా అక్కడ పనులను అయితే పర్యవేక్షిస్తూ ఎటువంటి అవకతవకలు జరగకుండా, అవినీతికి తావు లేకుండా ఈ రోడ్ల నిర్మాణాలను అయితే పూర్తి చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి పవన్